అందరికీ నమస్కారం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకుంటున్నారా? చూడండి, రైతు పడే కష్టాలు ఈ రకంగా ఉన్నాయి. ఒక ఎకరానికి ఒక పంటకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అయ్యే ఖర్చు ఈ రకంగా ఉంది. విత్తనాలు 30 కేజీల బ్యాగు గవర్నమెంట్ ఇస్తారు. 1300 మా పొలంకి చేర్చేటప్పటికి 1300 అవుతుంది. ఆకు పోయడానికి 1000 రూపాయలు అవుతుంది. నీరు, ఎరువు 20 రోజుల వరకు ఆకు పెంచడానికి 1300 అవుతుంది. దున్నటానికి ఒక గంటకి ఒకసారి 1300 అవుతుంది. గట్లు వేయడానికి 1300 అవుతుంది. ఆకు తీయడానికి 2000 అవుతుంది. దున్నటానికి రెండోసారి మూడోసారి 2600 అవుతుంది. నల్ల అంటే లెవలింగ్ అప్ అండ్ డౌన్ 2000 అవుతుంది. దమ్ములో డిఏపి 1500 అవుతుంది. ఉడుపు 4000 అవుతుంది. కలుపు తీయడానికి తక్కువలో తక్కువ గట్లు కొయ్యడం అంటారు, అంటే గడ్డి గట్ర నీట్గా చేయడానికి 2000 అవుతుంది. రెండవసారి ఎరువు డిఏపి 1600, అంటే అందులో మళ్ళీ యూరియా కూడా కలపాలి. పురుగు మందులు స్ప్రే చేయాలంటే తక్కువలో తక్కువ 2000 అవుతుంది. పొటాష్ 1800 ఒక బ్యాగ్ వేయాలి పొట్ట అయ్యేటప్పుడు. కోత కోయడానికి ఒక గంటకి ధాన్యం కటింగ్ మిషను అయిపోతుంది, 5000 అయిపోతుంది. తక్కువలో తక్కువ 4500 ఒక ఎకరానికి అవుద్ది. ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ అంటే కళ్ళంకి చేర్చడానికి పొలం నుంచి, అది కూడా బురద అయితే మళ్ళీ రాదు, అక్కడి నుంచి అక్కడే ఎండబెట్టాలి చెయ్యాలి. అది 1800 అవుతుంది. ఎండబెట్టాలంటే వారం రోజులు ఎండబెట్టిందే ఈ తేమ అని చెప్తారు. 15 వచ్చిన వరకు 16 వచ్చిన వరకు తేమ ఎండబెట్టాలి. అది ఒక 3000 4000 అవుతుంది. 25 ఖాళీ సంచులు కొనాలంటే 275 అవుతుంది. ఈ ఖాళీ సంచులు కూడా గోను సంచులు గవర్నమెంట్ ఇవ్వదు. మళ్ళీ 275 ఇచ్చి కొంటున్నాము ఒక 25 బ్యాగులు. 25 బ్యాగులు ఎందుకంటే మేము ఎంత కష్టపడినా 25 బ్యాగులకి ఎక్కువ పండించలేకపోతున్నాం. ఎందుకంటే మాకు కాలువలు లేవు, వర్షాధారమే. అది కూడా బోర్ల మీద కొంతమంది పండించుకుంటున్నారు. వర్షం పడినంత వరకు ఏ ఆధారం లేదు. ఏ చెరువు నీరు రాదు, ఏ కాలువ నీరు రాదు, ఏది రాదు. తర్వాత గోను సంచుల్లోకి ఎత్తడానికి కొట్టడానికి ఒక బ్యాగ్కి 25 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకంటే 83 కేజీలు 82 కేజీలు అని ఎవరు నిర్ణయించారో తెలియట్లేదు. ఆ సంచులే పూర్వం నుంచి ఆ సంచులే ఇస్తున్నారు. అవి ఎత్తుకోలేక జనాలు చచ్చిపోతున్నాము, రైతులు ఇబ్బంది పడుతున్నాము. 83 కేజీలు ఎవరు ఎత్తుకుంటారు? 2 3 4 లేనిదే ఎత్తుకోలేము కదా. ముసలోళ్ళు ఉంటారు, మూడగోళ్ళు ఉంటారు, పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఇన్ని కష్టాలు ఈ రకంగా ఉంది. మళ్ళీ ట్రాక్టర్లో లోడ్ చేయడానికి 25 రూపాయలు ఒక బ్యాగ్ తీసుకుంటున్నారు. మిల్లుకి చేరవేయడానికి ఒక బ్యాగ్కి 50 రూపాయలు, అంటే ఈ 1250 అవుతుంది. ఇవన్నీ ఎంత అవుతుంది క్యాల్కులేషన్ చేయండి. మిల్లు దగ్గర అన్లోడింగ్కి ఒక బ్యాగ్కి అది మాత్రం 11 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ బ్యాగ్ 2 కేజీలు తీసుకుంటారు కాబట్టి 11 రూపాయలు తీసుకుంటారు. అది ఒక 275 అవుతుంది. గవర్నమెంట్కి మేము అమ్మింది ఒక కేజీ 23 రూపాయలే. అది కూడా గవర్నమెంట్కి డైరెక్ట్గా రైతు అమ్మితే ఈ రేటు. లేదంటే మాత్రము ఈ బ్రోకర్లు మధ్యవర్తులు కొంటే 23 రూపాయలు కూడా ఉండదు, ఓ 18 రూపాయలు 16 రూపాయలు ఉంటుంది. వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి బ్రోకర్లకి. ఎందుకంటే దానికి సరిపడేటట్టు కొట్టించి వీళ్ళు పేపర్లు తీసుకొని మిల్లుకి తీసుకెళ్తారు. కొన్ని దాన్ని ముంచేసి వాళ్ళకి సరిపడేటట్టు కొట్టేస్తారు. ఈ రకంగా మధ్యవర్తులు లేనిదే ఏది చేయించుకోలేకపోతున్నారు ఈ రైతులు. ఇవన్నీ ఒక ఎకరానికి ఈ రకంగా 46,000 50,000 ఖర్చు అవుతుంటే ఎకరానికి ఖర్చు మాకు వచ్చింది ఒక ఎకరానికి 46,000 వస్తుంది. అన్ని క్యాలిక్యులేషన్ చేసి గవర్నమెంట్ ఇచ్చే రేట్ ఇది. మాకు అయ్యే ఖర్చు 50,000 వరకు అయిపోతుంది. మళ్ళీ రైతు ఒక 6 నెలలు జీతం ఎంతో మీరే నిర్ణయించండి. కనీసం ఈ 6 నెలలు ఆకుపోసిన నుంచి మళ్ళీ మిల్లుకి చేర్చినంత వరకు రైతు కష్టపడవలసిందే. ఏ ఇన్కమ్ ఉండదు. అది పండించాలంటే ఈ 6 నెలలు కూడా కష్టపడాలి. నీరు కట్టాలి, రోజు పొలంకి వెళ్ళాలి. ఈ 6 నెలలు ఎంత పేమెంట్ అవుతుంది, కనీసం ఒక మనిషికి ఎంత, అది మీరే నిర్ణయించండి. ఒక ఎకరానికి కౌలు మళ్ళీ ఇవ్వాలి. కౌలు అంటే ఒక 8 బ్యాగులు
10 బ్యాగులు ఇవ్వందే ఏ రైతులు కానీ ఏ దేవుడి భూములు కానీ ఇవన్నీ కౌలు అంటారు. అంటే దేవుడి భూములు ఎండోమెంట్ కానీ చేస్తే 8 బస్తాలు 10 బస్తాలు ఇవ్వందే వాళ్ళు ఒప్పుకోరు. మరి ఇవన్నీ చూడండి, ఇంత 46,000 వస్తుంది రైతుకి. ఈ 8 బ్యాగుల కౌలు, ఈ ఖర్చులన్నీ లెక్క వేయండి. ఇది మళ్ళీ ఏదైనా కాలిపోవడము, ఒక వరిసేను కాలిపోయింది అనుకోండి, పొలం కాలిపోయింది, ఇన్సూరెన్స్ అంటారు, అది రాదు. మరి ఇవన్నీ మాకెందుకు? ఇవి మేము పండించేవి వేరే వాళ్ళు నిర్ణయించడమేటి ధర. ఇప్పుడు సపోజ్ ఒక ట్రాక్టరు తయారవుతుంది, అది వాళ్ళ ధర వాళ్ళు నిర్ణయించుకొని లాభాలకు అమ్ముకుంటున్నారు. ఒక కారు అయినా సరే, ఒక బైక్ అయినా సరే, లేదంటే ఒక ఫ్యాక్టరీ కాలిపోయింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక బట్టల షాప్ కాలిపోయింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి రైతు పొలం కాలిపోయినా, పురుగుపోటు వచ్చి, దోమపోటు వచ్చి అది పోయినా, ఇవన్నీ మరి ఇన్సూరెన్స్ రైతుకి ఎందుకు లేదు? అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మొన్న కేగోపాలపురంలో ఒక రైతుది బడియాల విష్ణుమూర్తి అన్న అతనిది 1 ఎకరా కాలిపోయింది. అది వచ్చారు, విఆర్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంకా సర్వే చేశారు, అన్నీ చేశారు. కాలిపోయిందని రిపోర్ట్ రాసి ఎంఆర్ఓ, పాతపట్నం ఎంఆర్ఓకి ఇచ్చారు. మరి ఏది ఇన్సూరెన్స్? రాలేదు. ఎందుకు రాలేదు? అదే పాతపట్నంలో ఒక బట్టల షాప్ కాలిపోయింది, ఇన్సూరెన్స్ వచ్చింది కదా. మరి రైతుకైతే పట్టించుకోరా? అలా బట్టల షాపులకి బైకులు కాలిపోయినా, కార్లు కాలిపోయినా, కార్లు దొంగలించిన వీటికి మాత్రం ఇన్సూరెన్స్లు ఉంటాయి, రైతుకు మాత్రం ఉండవు. ఇవన్నీ మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎందుకు ఇది సరిచేయలేకపోతుంది? మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంలు ఇది కొద్దిగా ఆలోచించి ఈ మార్పు రావాలి, ఇది అసెంబ్లీలో పెట్టాలి. మరి మేము ప్రతి సంవత్సరం ఇంత లాస్ అయిపోతుంటే, ఒక బ్యాగు ఖర్చు మాకు 5,000 6,000 అవుతుంటే, గవర్నమెంట్ ఇచ్చేది 2,000 ఇస్తుంటే ఒక బస్తాకి, అది కూడా డైరెక్ట్గా మేము అమ్మితే ఇంత వస్తుంది, అంటే 23 రూపాయల కేజీ వస్తుంది. లేదు మధ్యవర్తులకి మాకెందుకు ఇవన్నీ, వర్షాలు అంటారు, తుఫాన్లు అంటారని ఇవొక హెచ్చర్లు, ఎక్కడ తడిసిపోతాయో అనేసి అదొక బాధ. తడిసిపోతే పూర్తిగా మిల్లులు కొనరు, ముక్కలు అయిపోయినా కొనరు, గుండె అయిపోతానే అంటారు, పిండి అయిపోతానే అంటారు, వాళ్ళతో ఒక తలనొప్పి. ఇన్ని బాధలు పడుతుంటే రైతులు, మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఉపయోగం లేదు. అన్నీ చెప్తారు, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఇన్సూరెన్స్ ఉంది, క్రాప్ లోన్ ఉంది, లోన్లు ఇచ్చేస్తున్నాము, ఇవి ఇచ్చేస్తున్నాము, అన్నీ చెప్తారు. ఏది కూడా ఇవన్నీ ఫేకే. గవర్నమెంట్లు పట్టించుకోవాలి. అసలు ఇవి రైతులకు చేరుతున్నాయా, అవుతున్నాయా, ఇస్తున్నారా, బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారా లేదా? సిసిఆర్సి కార్డులు అంటారు, అవి లేవు, అంటే కౌలు కార్డులు. తర్వాత ఇన్సూరెన్స్ అంటారు, అది లేదు. ఇవేవి వర్తించవు. చెప్పడం మాత్రం చెప్తారు, ఈ కేటాయించేస్తారు బడ్జెట్లు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఎవరికైనా ₹1 ఏ రోజైనా ఏ రైతుకైనా పోతే, పొలం పోతే వచ్చిందా? రాలేదు. ఇవి పట్టించుకొని అసెంబ్లీలో ఇది పెట్టి దీని గురించి ఆలోచించి దీనికి మార్పు తీసుకురాకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు. అదే ఇంకెక్కడైనా ఏ యాక్సిడెంట్లు అయినా, ఏ రకంగా చచ్చిపోయినా సరే వాళ్ళకి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఇవ్వండి అని ప్రతిపక్షం వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఈ అధికారులు ఇటు నుంచి ఆ గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తారు. రైతుకు మాత్రం పట్టించుకోరు. వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు. మళ్ళీ ఇవన్నీ ఇంత చేసి మధ్యాహ్నం మాత్రం అందరికీ అన్నం కావాలి. ఎలాంటి ఉద్యోగస్తులైనా సరే మధ్యాహ్నం అవగానే క్యారేజీలు ఓపెన్ చేస్తారు. అది ఎలాగొస్తుంది ఆ అన్నము? ఎలాగ పండిస్తే ఎంత కష్టపడితే వస్తుందా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒక హోటల్కి వెళ్తే ఎంత అవుతుందండి? పట్టడి మెతుకులు పెడతారు, ₹100 తీసుకుంటున్నారు. ఎందుకు మరి అది? మరి ఇక్కడ ఎందుకు ₹23 కేజీ దానిము? అక్కడికి వెళ్ళేసరికి పట్టడి అన్నము హోటల్లో తింటే ₹100, ₹150. ఆలోచించండి. ఇవన్నీ సరిచేసి అసెంబ్లీలో ఇది తీర్మానం చేసి రైతులకి న్యాయం చేయవలసిందిగా నేను గవర్నమెంట్లకి మనవి చేసుకుంటాను. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఆత్మహత్యలే శరణ్యము అయిపోయింది.
ఇది పట్టించుకోండి గవర్నమెంట్.